శ్రీరామనవమి ఉత్సవాలకు అంతా రంగం సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట రామాలయం ఇందుకు వేదికగా మారుతుంది. సో ఈ క్రమంలో ఒంటిమిట్ట రామాలయంలోని ప్రభుత్వం అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించే క్రమంలో భాగంగా కొంత వివాదం, కొన్ని ఆరోపణలు, కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివరాలపై మనతో మాట్లాడేందుకు దేవాదాయ శాఖ మాజీ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి సార్ ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించి వివాదం ఏదో కొత్తగా ఆర్ఎస్ఎస్ నుంచి తెరపైకి వస్తుంది. ఈ వివాదం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? మొదటిగా ప్రజా చైతన్యం టీవీ వీక్షకులకు మీకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం అనుకున్నట్టు ఈ ఒంటిమిట్ట ఆలయం మనమంటే రాష్ట్ర విభజన తర్వాత మనకు ఈ ఒంటిమిట్ట ఆలయాన్ని మనము శ్రీరామ కళ్యాణం చేసుకోవాలని నిర్ణయించుకొని ఇక్కడ రామ కళ్యాణం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కనుల విందుగా చేయాలని మనము అనుకుంటున్నాం. ఎండోమెంట్ శాఖ చేసింది. కానీ గతంలో ఎండోమెంట్స్లో నుంచి మరి వచ్చేసి టీటీడీ వారు దత్తత తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకున్నప్పటి నుంచి ఈ ఆలయం, ఈ ఒంటిమిట్ట రామాలయము మన ఆగమ శాస్త్రం అంటే దీంట్లో పాంచరాత్ర ఆగమం ప్రకారం ఆలయం నడుస్తూ ఉంటుంది. అంటే వడహల సాంప్రదాయం అంటారు దీన్ని. ఈ వడహల సాంప్రదాయము పాంచరాత్రం ప్రకారం ఆలయం నడుస్తూ ఉన్న ఇక్కడ సీతారామ లక్ష్మణుడు ఏకశిలా విగ్రహం. ఇది ముగ్గురు కూడా సీతారామ లక్ష్మణులు ఏకశిలా విగ్రహం. ఈ విగ్రహాన్ని 15వ శతాబ్దంలో శిల్పులు దీన్ని చెక్కారు. అప్పట్లో 15వ శతాబ్దంలో చోళ విక్రమరాజు అనేటువంటి రాజుగారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పుడు ఇది 16వ శతాబ్దంలో విజయనగర రాజులు కూడా దాన్ని కొంచెం కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 18వ శతాబ్దంలో మైసూరు మహారాజులు కూడా దాన్ని పునర్నిర్మించారు. 18వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో ఆలయం పునర్నిర్మాణం మరీ జరిగింది. ఇది జరిగిన తర్వాత దాదాపు మనకు లెక్కేసుకుంటే ఇప్పటి నుంచి 170 సంవత్సరముల వెనక ఒక నడిగడ్డపాలెం వాసుదేవ స్వామి ఆశ్రమం అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆశ్రమంలో అప్పుడు ఆలయము జీర్ణోద్ధారణకు గురైంది. అంటే ఆలయం దాన్ని సరిగ్గా పట్టించుకునే లేక జీర్ణోద్ధారణకు గురైతే ఈ నడిగడ్డపాలెం ఆశ్రమానికి చెందిన వాసుదాసస్వామి అనేవారు ఊరూరు తిరిగి అక్కడ ఉన్నటువంటి కడప జిల్లానైతేనేమి, అనంతపురం జిల్లా, రాయలసీమ జిల్లాలలో తిరిగి డబ్బును సేకరించి ద్రవ్యాన్ని ఆలయాన్ని వారు పునర్నిర్మించారు. వారు దాని ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేశారు. వారు చేసిన తర్వాత ఈ పీఠానికి సంబంధించిన వాళ్ళే దాసశేషస్వామి వారు అనేవారు కూడా ఉండేవారు. ఇప్పుడు దానికి పట్టాభిరామస్వామి వారు ఉన్నారు. అంటే ఈ యొక్క పీఠం అనేది పట్టాభిస్వామి వారు నడుపుతున్నారు. ఈ నడిగడ్డపాలెం అనేటివి తూర్పుగోదావరి జిల్లాలో ఈ పీఠం ఉంది. అక్కడ కూడా ఉంది ఒక పీఠం. ఇక్కడే కాకుండా అక్కడ కూడా ఉంది. దీన్ని కూడా మన చిన్నజీయర్ స్వామి వారి తాతగారైనటువంటి పెద్దజీయర్ స్వామి వారికి కూడా ఆ పీఠాన్ని వారు అప్పగించారు. అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని చిన్నజీయర్ స్వామివారు మామూలుగా ప్రతి సంవత్సరము చాతుర్మాస దీక్ష కూడా అక్కడే చేసుకుంటుంటారు. కానీ ఇటువంటి కార్యక్రమము ఈ ఒంటిమిట్ట ఆలయాన్ని మనము ఇంత చేసిన ఈ పీఠాధిపతులు ఉన్నారు. వారికి ఈ రోజుటికి కూడా ఆలయ మర్యాదలు కానీ ఇప్పుడు ప్రభుత్వం కాదు దీన్ని తీసుకురావాల్సినది. పట్టు వస్త్రాలు కానీ వారు తీసుకురావాలి, పీఠం నుంచి పంపాలి. పీఠముకు ఆలయ మర్యాదలు ఉండాలి. కానీ అంత పెద్ద ఒంటిమిట్టలో వారికి పెద్ద ఆశ్రమం అంతా ఉంటే కూడా వీడు ఈ టీటీడీ వచ్చిన తర్వాతనో లేకుంటే అంతకుముందు ఎండోమెంట్స్ వారో తీసేసి ఒక చిన్న రూమ్లో పెట్టుకున్నారు. కానీ గుంటూరు జిల్లాలో కూడా ఉంది. వీళ్ళకి ఆదరణ, ఇంత దేవాలయాన్ని జీర్ణోద్ధారణ చేసినటువంటి వారికి ప్రభుత్వం నుంచి కానీ టీటీడీ నుంచి కానీ ఆదరణ కరువైనది. ఎప్పటి నుంచి పీఠాధిపతులు కానీ ఆ స్వాములు కానీ ఎవరైతే ఇన్నాళ్ళు ఒంటిమిట్ట రామాలయాన్ని నిర్వహించారో వాళ్ళకి ఆదరణ కరువైంది అంటున్నారు కదా, అది ఎప్పటి నుంచి? అంటే దాదాపు మొన్నటి ఉండింది. ఈ 2 ఏళ్ల కాలంలో టీటీడీ తీసుకున్న తర్వాత వాళ్ళని కూడా విస్మరిస్తారు. టీటీడీ అండర్లో నడుస్తుందా? ఇప్పుడు టీటీడీ హ్యాండ్ ఓవర్లో నడుస్తూ ఉంది. టీటీడీ హ్యాండ్ ఓవర్లు తీసుకున్నప్పటి నుంచి 2 ఏళ్ల నుంచి అసలు వారికి విస్మరించారు వారిని. యాక్చువల్లీ ఒంటిమిట్ట రామాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలకు అధికారికంగా ఆ రామాలయంలో నిర్వహించాలని నిర్ణయించింది 2014లో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కదా. అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉందా? అప్పుడు కూడా ఇదే పరిస్థితే ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా వారికి ఈ యొక్క ఆశ్రమాన్ని కానీ వీరిని కానీ మధ్యలో వాళ్ళంతా విస్మరించారు.
కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారితోనే కొన్ని కార్యక్రమాలు వారిని ఒంటిమిట్టలో పెట్టి ఉండడమే జరిగింది. అంటే 2019-24 మధ్యలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ స్వాములకి మర్యాద దక్కింది. ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి వాళ్లకు మర్యాద కరువు అయిపోయి వారిని మొత్తం టోటల్గా విస్మరించారు. మరి వాళ్ళు ఏమి ప్రభుత్వానికి వాళ్ళ గ్రెవెన్సెస్ చెప్పుకోవడం లేదా ఏంటి? వాళ్ళు అంటే ఇప్పుడు ప్రభుత్వము టీటీడీ ఎంటర్ అయిన తర్వాత వారు అంత శక్తి కానీ వారికి ప్రభుత్వంతో పోరాడే శక్తి వాళ్ళ దగ్గర లేదు. ఎవరున్నారు కన్సర్న్ పర్సన్ ఎవరు ఇప్పుడు దానికి సంబంధించిన మన పట్టాభిరామస్వామి వారు అనేవారు ఉన్నారు. ఆ పీఠానికి సంబంధించి వారు గుంటూరు జిల్లాలో ఉంటారు. అక్కడ కూడా ఒక పీఠం ఉంది. దాన్ని పట్టాభిరామస్వామి వారిని పిలిపించాలా, వారితో మాట్లాడాలి. ఇటువంటి కార్యక్రమాలంతా నేను శ్రీరామనవమి అయిన తర్వాత వారికి ఒకసారి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమాలంతా. ఈ శాస్త్రానికి విరుద్ధంగా అంటే ఏం జరుగుతుంది? ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉంటే దీంట్లో ఒక 4-5 పాయింట్లు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఒంటిమిట్ట శ్రీరామ మన ఈ కళ్యాణంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం ఇది జరుగుతూ ఉంటుంది. కానీ త్రిశల విమాన కళ్యాణ వేదిక ఉండాలి అక్కడ. అంటే ఈ కళ్యాణ వేదికలో మనం ఏర్పరిచేటప్పుడు అది ఇంచాల. వాస్తవానికి ఒంటిమిట్టలో 16 స్తంభాల ఉండవలసినదిగా తూర్పు వైపు ఇటువంటి 4 స్తంభాలు నిర్మించలేదు. అంటే మొత్తం కలిపి 16 స్తంభాలతో ఈ యొక్క పాంచరాత్రం ఆగమం ప్రకారం చేయాలనుకుంటే అక్కడ నంబర్ 1 పాయింట్ అది. దాని నుంచి మనకు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్నది అనేది. 2 స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం, తీర్థస్నానం జరగాలి. మనం మామూలుగా అంతా కళ్యాణం అయిపోయిన తర్వాత చక్రస్నానం, తీర్థస్నానం జరుపుకుంటారు. కానీ దానిని ఆలయం ఎదురుగా ఉన్నటువంటి నూతన పుష్కరిణిలోకి మార్చారు. పాత దాంట్లోకి వదిలిపెట్టి చక్రస్నానము ఇది చేయవలసిన దాన్ని నూతనంగా నిర్మించినట్టుగా దీంట్లోకి కొత్త దాంట్లోకి పంపించే చారిత్రాత్మక తప్పు చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే భక్తులందరూ కూడా ఇదే విషయాలను చర్చించుకుంటున్నారు, ఇదే విషయాలను మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక విధంగా ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా అక్కడ మీరు చెప్తున్నట్టు ఇవన్నీ జరిగి ఉంటే, ఇవన్నీ మీరు చెప్తున్న అంశాలన్నీ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉండుంటే, మరి వివిధ పీఠాధిపతులు కానీ వివిధ పండితులు కానీ వాళ్ళు ఎప్పుడు మరి దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదా? ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులు మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 2 ఏళ్లుగా మనకు ఆలయ విధ్వంసాలు అయితేనేమి, ఈ లడ్డు గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ ఒక్క పీఠాధిపతి అయినా స్వాముల వారు నేనే మీ టీవీ ద్వారా వచ్చి మాట్లాడండి స్వామి, ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన సమయము సందర్భము వచ్చింది, మాట్లాడాలన్నా కూడా ఎవరు మాట్లాడడంలే. అందరూ రెడ్ బుక్ అనే దానికి లాస్ట్కు రాజకీయమే కాదు, దేవుణ్ణి భయపడిచ్చి స్వాముల్ని భయపడిచ్చే స్థాయికి కూడా ఆ రెడ్ బుక్ వచ్చిందనేది వాస్తవం. దానివల్ల ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఏ స్వామి ఇంత జరుగుతూ ఉంది. నిన్న ఆర్ఎస్ఎస్ ఆయన మన కడప నుంచి ఒక రెడ్డి బయటకు వచ్చేసి ప్రెస్ స్టేట్మెంట్లు దీని గురించి అంతా మాట్లాడడం జరిగింది. ఎందుకు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా చేస్తున్నారు, ఆలయాన్ని ఎందుకు ఇన్ని తప్పితాలు జరుగుతున్నాయని చెప్పి వారు మాట్లాడారు. జరుగుతూనే ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ కూడా ఇంకా దీంట్లోకి ఎంటర్ కావాలి. ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బయటకు వచ్చారంటే చిన్నగా బీజేపీ ఎంటర్ అవుతున్నప్పుడు ముందు వాళ్ళని పంపించే ఏర్పాటు చేశారు. అది కూడా బయటకు వచ్చేసి వాళ్ళు కూడా వస్తారు. అది వచ్చినప్పుడే జరుగుతుంది. నంబర్ 3, సీతారాముల మహోత్సవానికి పట్టు వస్త్రాలు పావికొనల సుబ్బారావు గారు ప్రవేశపెట్టారు. ఆయనంటే ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసిన తర్వాత ముత్యాల తలంబరాలు కానీ పట్టు వస్త్రాలు కానీ ఈ వాసుదాస ఆశ్రమం తరపున సీతారామ కళ్యాణానికి వస్తాయి. కానీ ఇప్పుడు అది కరువు అయిపోయింది. ఆ సీతారామ కళ్యాణము వాళ్ళకు ఇంటిమేషన్ ఉండదు. వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ కాదు, గుడికి వస్తే వాళ్ళకి ఆలయ మర్యాదలతో దర్శనాలు చేయించుకునే పరిస్థితి కూడా లేదు. అటువంటి దీంట్లో టీటీడీ నియంతగా వ్యవహరిస్తోంది. దేవాదాయ శాఖ ఉన్నప్పుడు అలాగే చేసింది. ఈ టీటీడీ తీసుకున్న తర్వాత వాళ్ళని ఆదరించాలి కదా. ఈ పట్టు వస్త్రాలు వారితో సమర్పించాలి కదా. ఈ పట్టు వస్త్రాలు తలంబరాలు వారితో తీసుకురావాలి కదా. ఎందుకు మీరు వాళ్ళని ఆ పీఠాన్ని దూరం చేస్తున్నారు అని సూటిగా ప్రభుత్వాన్ని కానీ నేను టీటీడీని కానీ మీ టీవీ ద్వారా ప్రశ్నిస్తున్నా. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఒంటిమిట్ట రామాలయం ఎవరైతే ఆ రామాలయాన్ని జీర్ణోద్ధరణకు అదే శిథిలావస్థకు చేరుకున్నటువంటి దేవాలయాన్ని జీర్ణోద్ధరణకు పనులు చేశారో ఆ పీఠానికి సంబంధించినటువంటి వాళ్ళని నిర్లక్ష్యం చేశారంటున్నారు. అదే మెయిన్ ప్రధానం. తర్వాత ఆగమ శాస్త్రం ప్రకారం కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయన్నారు. మరి దీని మీద న్యాయపరంగా
మీరు ఏదైనా ఇష్యూ తీసే అవకాశాలు ఉన్నాయి మీరు కానీ లేకపోతే సంబంధిక మనుషులు కానీ? తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఆలయానికి అన్యాయం జరిగినా, ఏ ఒక్క దేవాదాయ శాఖకు అన్యాయం జరిగినా, టీటీడీ అన్యాయం చేస్తున్నా చూస్తూ ఊరుకుండే పరిస్థితి లేదు. ఇప్పుడు మీ ద్వారా, మీ టీవీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ప్రజలను ఉత్తేజపరుస్తున్నాం. ప్రజలకు ఈ యొక్క అంశాలన్నీ మనం జరుగుతున్నది ఇది, మనకి ఇది ఇలా జరగాలని ఉంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు, తప్పిదాలను మనం ప్రజల ముందు పెడుతున్నాం. అదేవిధంగా దీన్ని తప్పకుండా న్యాయస్థానాన్ని కూడా మేము కోరుతాం. ఈ విషయంలో స్వామివారితో మాట్లాడి, ఆ పీఠం యొక్క స్వామివారితో రేపో ఎల్లుండో కొంచెం డిస్కస్ చేసి వారితో కూడా ఇంకా సంపూర్ణమైన విచారణ, వారితో ఇంకా సంపూర్ణమైన వివరాలన్నీ సేకరించి తప్పకుండా మేము దీన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఎందుకంటే ఇది ఒకటి కాదు కదా, రాష్ట్రంలో హిందూ మనోభావాలను దెబ్బతీసేటువంటి అంశం ఇది. ఇటువంటి అంశాన్ని మనకు ముందుగా మనము తెలియజేయాల్సిన అవసరము ఆవశ్యకత మనకుంది. హిందువులకు తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత అక్కడ వచ్చే హిందువులను స్పందన బట్టి వారి యొక్క సహాయ సహకారాలతో దీన్ని తప్పకుండా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళి ఆ పీఠానికి కానీ, ఆ పీఠానికి సంబంధించిన స్వామివారికి కానీ న్యాయం జరిగేదట్టి వారికి ఆలయ మర్యాదలు వచ్చేంతరకు కూడా దీన్ని మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాస్తవానికి ఈ ఇష్యూ మీద అక్కడ ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలపై లేదా జీర్ణోద్ధారణ పనులు చేసినటువంటి పీఠానికి సంబంధించినటువంటి మనుషుల్ని, స్వాముల్ని నిర్లక్ష్యం చేయడంపై, వాళ్ళని ఆదరించకపోవడంపై టీటీడీకి కానీ, ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి టీటీడీకి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అసలు కనీసం వాళ్ళకి అభ్యర్థించడమో లేకపోతే ఒక విజ్ఞప్తి చేయడమో జరిగిందా? అభ్యర్థించడం జరిగింది. ఇప్పుడు పత్రికలకు వచ్చినాయి, పేపర్లు మాట్లాడుతున్నారంటే ప్రభుత్వాలకు రావడం వేరు, నేరుగా లిఖితపూర్వకంగా ఏమైనా రిక్వెషన్ ఇచ్చారా, ఇలా జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని? స్వామివారు ఇచ్చారు, భక్తులు కూడా తెలియజేశారు. ఓకే, భక్తులు స్వామివారు ఇవ్వడం జరిగింది. స్వామివారి తరపున కొంతమంది భక్తులకు కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. దాని మీద ఇప్పుడు రాలేదా? దాని మీద ఏం పట్టించుకోరు కదా. ఇంకా పాపం ఎవరు చిన్న చిన్న పీఠాలు కానీ, చిన్న స్వాములు కానీ మాట్లాడితే ప్రభుత్వానికి కానీ టీటీడీకి కానీ ఒక లెక్క వేసుకుంటుందా? ఇంకా మనము రాజకీయ నాయకులు దీంట్లోకి ఇంకా కొంతమంది స్పందన మాట్లాడగలిగిన వాళ్ళు మాట్లాడి దీన్ని సక్రమైన రీతిలో మనము తీసుకుపోయి న్యాయస్థానం దృష్టికి తీసుకుపోయినప్పుడు మాత్రమే వీళ్ళు పనులు చేయగలుగుతారు, వీళ్ళు మనకు మాట్లాడగలుగుతారు. లేకుంటే మాట్లాడే పరిస్థితే ఉండదు. ఇప్పుడు పట్టు వస్త్రాలు కూడా కళ్యాణ వేదిక వరకు కూడా తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పాంచరాత్ర ఆగం ప్రకారం నడుచుకుంటూ తీసుకువెళ్ళి దానికి ముందుకి మన కళ్యాణ వేదిక వద్దకు తీసుకొని పోతారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమంటే ఆ వెనక నుంచి ఒక విఐపి ఒక ఇది పెడతారు. అక్కడైతే ఆయన ముఖ్యమంత్రి గారితోనో లేకుంటే దానికి ఆలయ సంబంధించి టీటీడీ చైర్మన్ గారితోనో ఆ వెనుక నుంచే తీసుకొచ్చి శాస్త్రానికి విరుద్ధంగా ఈ తలంబరాలు కానీ పట్టు వస్త్రాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ముందు నుంచి కళ్యాణ వేదికకు ముందు నుంచి తీసుకొస్తారు పట్టు వస్త్రాలు. వీరు ఏదో వెనక మార్గం నుంచి తీసుకొచ్చే పరిస్థితి. ఇవన్నీ కొంచెము ఆగమ శాస్త్రానికి విరుద్ధము. అదేవిధంగా మనకు మన దీంట్లో ఇది దర్భ చేపలు అనేటువంటి సాధారణ చేపల మీదే కూర్చోవాలి. అక్కడ ఓకే, మామూలు కళ్యాణం చేసేటప్పుడు సాధారణ చేపలు, దర్భ చేపలు వేసుకోవాలి. ఇంత విరుద్ధంగా దానికి ఎత్తైన పట్టు పాన్పులు, అక్కడ పరుపులు ఇవన్నీ కూడా వేసుకొని లావిష్గా, అంటే ఏదో మనము కళ్యాణం దేవుని కళ్యాణం చేసినట్టు కాకుండా వీళ్ళు కొంచెం హైఫైలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించో లేకుంటే హైటెక్ దీన్ని ఉపయోగించో పట్టు వస్త్రాలు, మనం పట్టు వస్త్రాలు వేసుకోవాలి, కింద పీటల మీదో చేపల మీదో కూర్చోవాలి, మనకు కళ్యాణాన్ని నిర్వహించాలి. కానీ అక్కడ పట్టు పాన్పులు, పట్టు పరుపులు ఇటువంటివంతా వేసి కళ్యాణాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇది తగదు. ఇది నేను టీటీడీకి ఆగమ పండితులు టీటీడీలో దండిగా ఉంటారు. ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ అన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఉంటారు. పంచరాత్రం ఆగము తెలిసి ఉంటుంది, ఇంకొక మామూలుగా 2-3 ఆగారం ఏ శాస్త్రాలు ఉన్నాయో ఆ ఆగమ శాస్త్రాలంతా తెలిసి ఉంటుంది. తెలిసిన వారిని ఇక్కడ ఏమి జరుగుతున్నది ఈ శాస్త్రము, దీని ద్వారా వారిని పిలిపించి మనం ఏం చేస్తున్నాం, ఎందుకు అడగలేకపోతున్నారు అని ప్రశ్నిస్తున్న వారిని. మా ఆవేదన అంతా అదే, భక్తుల ఆవేదన అంతా అదే. ఇప్పుడు పలానా సాంప్రదాయము దీని మీద నడుస్తుంది దేవాలయము, దానికి సంబంధించిన ఆగమ శాస్త్రము పండితులంతా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటారు. చైర్మన్ గారు కానీ లేకుంటే ఈవో గారు కానీ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆగమ శాస్త్రాన్ని పిలుచుకొనిచ్చి ఇది ఎలా చేస్తే బాగుంటుంది, మనము పద్ధతిగా చేయాలి, ఇంతకుముందు ఎలా చేస్తున్నారో అలా నడపాలి అని అడగాలి. లేదు, ఈ స్వామి ఉంది కదా,
ఈ పీఠం ఉంది కదా, వాళ్ళని పిలుచుకురావచ్చు కదా, వాళ్ళని ఎందుకు విస్మరిస్తున్నారు, వాళ్ళని ఎందుకు మీరు అడగడం లేదు అనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ టీవీ ద్వారా. కాకపోతే రాష్ట్రంలో మనకు భద్రాద్రి ఆలయం జరిగేటప్పుడు అక్కడ కూడా మంచి శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మనము ఒంటిమిట్టను ఎంచుకున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం తరపున. ప్రభుత్వం ఇక్కడ జరపాలని ఉంది. ఆ జరిపే క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలను పునరుద్ధరించడం అయితేనేమి, ఆలయాలను ముందుకు తీసుకురావడంలో కార్యక్రమాలు జరిగాయి. తప్పు లేదు. మనకంటూ ఒకటి ఉండాలి. మనం ఒంటిమిట్టను ఎంచుకున్నాం. ఈ ఒంటిమిట్టని ఎంచుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆగమ శాస్త్రం ప్రకారము పండితులను పిలిపించి, పాత ఈవో మన పీఠాధిపతులను పిలిపించి శాస్త్రం ప్రకారము చెయ్యండి అని ఒక్కసారి వాళ్ళను అందరినీ అభ్యర్థిస్తున్నాం. ఇంక లేదంటే ఇంక నెక్స్ట్ ఏం చేయాలా అనే అంశాలను ఈ యొక్క శ్రీరామనవమికి తెలియజేశాం. ఈ యొక్క శ్రీరామ తర్వాత వచ్చే శ్రీరామనవమి లోపు వాళ్ళు ఈ యొక్క ఆగమ శాస్త్రం ప్రకారం చెయ్యకపోతే, చేసేదానికంటే ముందే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారికి నోటీసులు పంపించి ఈ ప్రకారం జరపండి, స్వామీజీలను పిలిపండి అనేది జరిగిపోతుంది. ఎందుకంటే అంత ఆలయాన్ని మనము సర్వాంగ సుందరంగా దాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఉన్నది ఒక మనకు ఆలయం, అటువంటి పురాతనమైన ఆలయం. ఎందుకు వీళ్ళు దాన్ని టీటీడీ తీసుకున్న తర్వాత కూడా ఎందుకు వాళ్ళు చేయలేకపోతున్నారు అనేది నా బాధ. రైట్ సార్. మన దగ్గర డబ్బులు ఉన్నాయి టీటీడీలో. ఇప్పుడు దేవాదాయ శాఖ అంటే సరే ఓకే, టీటీడీలో అంత డబ్బు ఉంది, ఆలయాన్ని దత్తత తీసుకున్నారు. మీరు తీసుకొని మనం ఏదైనా దత్తత తీసుకుంటే ఇంట్లో పిల్లవాడిని భోజనం పెట్టకుండా ఉంటామా? ఆ భోజనం పెట్టకపోవడం ఎంత తప్పితమో, ఆలయాన్ని తీసుకొని దీన్ని జాగ్రత్తగా చూసుకోకపోవడం కూడా టీటీడీది తప్పు అవుతుంది అని మీ ద్వారా నేను తెలియదు. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే.